17 ఏళ్ల కుర్రాడు నిన్న గ్రౌండ్లో హడలెత్తిస్తుంటే నాకు తెలిసి సీనియర్ ప్లేయర్లందరూ కూడా హడలెత్తిపోయారు. మాట్లాడుకుందాం. మ్యాచ్ నెంబర్ 3 సీజన్ నెంబర్ 19 ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. వెన్యూ వచ్చేసి గౌహతి. టాస్ గెలిచింది ఆర్ఆర్ టీం. బేసిక్గా మీరు గమనించుకున్నట్టయితే ఏవైతే ఈ సీజన్లో 3 మ్యాచ్లు జరగడం జరిగిందో ఆ 3 మ్యాచ్ల్లో కూడా హోమ్ టీమ్సే టాస్ గెలవడం జరిగింది. అండ్ టాస్ గెలిచిన హోమ్ టీమ్స్ చేజింగే తీసుకోవడం జరిగింది. అండ్ చేజింగ్ తీసుకున్న టీమే గెలిచింది. బట్ మొదటి 2 మ్యాచ్లకు నిన్నటి మ్యాచ్కి డిఫరెన్స్ ఏంటంటే మొదటి 2 మ్యాచ్ల్లో 200 వరకు స్కోర్ వచ్చింది. బౌలర్స్ ఆధిపత్యం నడిచింది, బ్యాటర్స్ ఆధిపత్యం నడిచింది. కాకపోతే నిన్న పూర్తిగా ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలర్స్ డామినేషనే నడిచింది. పూర్తిగా బౌలర్స్ డామినేషనే. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ పూర్తిగా ఫెయిల్ అయింది. మనం ఒకసారి ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6, 6, 0, 2, 17, 18, 6, 1, 5, 7 ఇవి మన శ్రీ చైతన్య ఇంకా నారాయణ ర్యాంకులు కాదు. ఇవి సిఎస్కే బ్యాటర్ ర్యాంకులు ఇవన్నీ. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫాస్ట్గా పెవిలియన్కి వెళ్ళిపోయారు. నాకు తెలిసి వచ్చేటప్పుడు కాఫీ ఆర్డర్ చేసి వచ్చారనుకుంటా. మళ్ళీ చల్లగా అయిపోతుందని చెప్పి క్రీజ్లోకి వచ్చి నిలబడకుండా ఫాస్ట్గా పెవిలియన్కి వెళ్ళిపోయారు. అసలు వరుస క్రమంలో వికెట్లు పడుతున్నప్పుడు బ్యాటర్స్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలగాలి. ఇన్నింగ్స్ బిల్డ్ చేయకుండా వచ్చిన ప్రతి ఒక్కరు ఊపడానికే ట్రై చేస్తారు. సో ఒకసారి బ్యాటర్స్ స్కోర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనము సంజు శాంసన్ 6 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 6 పరుగులు, ఆయుష్ మాత్రే 0, మాథ్యూ 2 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులు. సర్ఫరాజ్ కొద్దిగా అగ్రెషన్ ఇన్నింగ్స్తో ఆడాడు. బట్ ఏంటంటే కొంచెం ఇన్నింగ్స్ కూడా బిల్డ్ చేస్తే ఇంకా చాలా ఓవర్లు ఉన్నాయి. ఇదే ఇన్నింగ్స్ కూడా బిల్డ్ చేస్తే అయిపోయేది. తర్వాత సర్ఫరాజ్ 17 పరుగులు, కార్తిక్ శర్మ 18 పరుగులు, శివం దుబే 6 పరుగులు, నూర్ అహ్మద్ 1 పరుగు, మ్యాట్ హెన్రీ 5 పరుగులు, అన్షుల్ కంబోజ్ 7 పరుగులు. ఏ విధంగా ఉన్నాయి? ఎవ్వరు కూడా కనీసం 20 పరుగుల పైన ఎవ్వరు కూడా కొట్టలేదు. ఓన్లీ ఓవర్టన్ ఒక్కడే మెల్లగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసి 43 పరుగుల వరకు తీసుకెళ్లాడు. అందుకే సిఎస్కేకి కనీసం 127 పరుగులైనా రావడం జరిగింది. ఒకవేళ ఓవర్టన్ కూడా ముందే అవుట్ అయిపోతే కనీసం 100 పరుగులు కూడా చేరుకునేది కాదు సిఎస్కే. సో ఓవరాల్గా ఏంటంటే నిన్న మ్యాచ్ జరిగిన తర్వాత ఎక్కడో సిఎస్కే ఫ్యాన్స్ కూడా అనిపించింది ధోని, సురేష్ రైనా జట్టు వీళ్ళు ముగ్గురు లేకుండా 17 సంవత్సరాల తర్వాత ఆడింది ఎక్కడో ఆ లోట్ అనేది నిన్న కనిపించింది. అండ్ స్పెషల్గా జడ్డు ఆపోజిట్ టీంలో ఉన్నాడు. రైనా రిటైర్మెంట్ తీసుకున్నాడు. అలాగే ధోని గాయంతో దూరం అవుతున్నాడు. అండ్ ధోని గురించి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు వచ్చే అవకాశం లేదు ధోని. మరి సిఎస్కే టీం సరైన నాయకుడు లేకపోతే ఈ విధంగా ఆడితే కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ధోని ఉన్నప్పుడు కనీసం సలహాలు సూచనలు పాటించిన టీం ఎక్కడి వరకు తీసుకెళ్ళగలరో అక్కడి వరకు అయితే తీసుకెళ్ళగలడు. బట్ ఎక్కడో నిన్న తలా లేని లోటు నిన్న టీంలో అనిపించింది. ఓవరాల్గా 19.4 ఓవర్లలో ఆల్ అవుట్ అయి 127 పరుగుల టార్గెట్ని రాజస్థాన్ రాయల్స్కి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎక్కడో సిఎస్కే ఫ్యాన్స్కి నిన్న అనిపించింది. బట్ తర్వాత మ్యాచ్లో ఏ విధంగా మరి కంబ్యాక్ చేస్తారా లేదా అని చూడాలి. ఇక మనం ఆర్ఆర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్చర్ 2 వికెట్లు, బర్గర్ 2 వికెట్లు, జడ్డుబాయ్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అండ్ జడ్డుబాయ్ ఆపోజిట్ టీం ఏదైతే ఉందో అది ఇంతకుముందు తన టీమే. అండ్ ఆ సెలబ్రేషన్ శివం దుబే వికెట్ పోయినప్పుడు ఆ సెలబ్రేషన్ అనేది వేరే రేంజ్లో ఉంది. కాకపోతే జడ్డుకు తెలుసు, ఎందుకంటే సిఎస్కే టీంలో ఆడడం జరిగింది, నెట్స్లో వాళ్ళకి బౌలింగ్ వేయడం జరిగింది కాబట్టి ఎవరిని ఏ విధంగా అవుట్ చేయాలో అతనికి తెలుసు. దాంతోపాటు జడ్డు 8వ ఓవర్లో బౌండరీ దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా ఎమోషనల్ కూడా కావడం జరిగింది. ఏంటంటే తను ఇంతకుముందు ఉన్న టీము ఇంత దారుణంగా బ్యాటర్స్ అందరూ విఫలమవుతుంటే ఖచ్చితంగా ఎక్కడో చిన్న ఎమోషన్ బాండింగ్ అనేది ఖచ్చితంగా ఒక టీంతో మనకు ఉన్నప్పుడు ఉంటుంది. ఆ ఎమోషన్ బాండింగ్ అనేది కనిపించింది. తను ఇంతకుముందు ఆడిన టీం ఇంత దారుణంగా విఫలమవుతుంటే ఎక్కడో చిన్న కళ్ళల్లో కన్నీళ్ళు అయితే కనిపించడం జరిగింది, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు జడ్డు సిఎస్కే టీం కాదు, ఆర్ఆర్ టీం. సో ఆర్ఆర్ టీం నుంచే అతను ప్రాతినిధ్యం వహించాలి. సో కొద్ది రోజులు అయితే మర్చిపోతారులేండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ గురించి బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నట్టే వైభవ్ సూర్యవంశి 15 ఏళ్ల కుర్రాడు నిన్న బ్యాటింగ్ చేస్తుంటే సీనియర్స్ మొత్తం హడలెత్తిపోయారు. 15 ఏళ్ల కుర్రాడు 15 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. అంటే ఏ విధమైన భీకరమైన బ్యాటింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోండి. మనోడి బ్యాట్కి స్ట్రోక్ ఎక్కువ, మనోడి ఒంటికి ఊపు ఎక్కువ. మనోడితో బ్యాటింగ్ అంటే మామూలుగా ఉండదు. సో అద్భుతమైన బ్యాటింగ్ అయితే నేను చేయడం జరిగింది. వైభవ్ సూర్యవంశి నిజంగా ఎక్సలెంట్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. ఓపెనర్గా తనకు ఏదైతే పాత్ర ఇవ్వడం జరిగిందో ఆ పాత్రని 100% అయితే చేస్తున్నాడు. వైభవ్ సూర్యవంశిని చూసిన తర్వాత ఐపీఎల్లో మిగతా టీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఐపీఎల్లో ఎలాంటి ఓపెనింగ్ కావాలి, ఓపెనర్ ఆడితే ఏ విధంగా ఆడాలని తెలిసి వైభవ్ సూర్యవంశిని చూసి నేర్చుకోవాలి. 15 ఏళ్ల వయసులో ఆ అగ్రెషన్ ఏంటి, ఆ షార్ట్ సెలెక్షన్ ఏంటి, ఆ టెక్నిక్ ఏంటి. సో ఖచ్చితంగా మనల్ని చూసి మిగతా టీం సంబంధించిన ఓపెనర్స్ కూడా నేర్చుకోవాలి. ఓవరాల్గా మనోడు 17 బాల్స్లో 4 4లు 5 6లతో 305 స్ట్రైక్ రేట్, 305 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేయడం జరిగింది. అండ్ మిగతా ఇంతకుముందు 2 మ్యాచ్లు జరగడం జరిగిందిగా, ఆ 2 మ్యాచ్లో కూడా ఈ విధమైన స్ట్రైక్ రేట్ ఎవరికి లేదు. ఇదే 305, ఇదే టాప్ స్ట్రైక్ రేట్ ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్లో. అంటే ఎలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక తర్వాత
జైస్వాల్ వచ్చేసి మెల్లగా ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఎండ్లో వైభవ్ సూర్యవంశీ కొడుతున్నాడు కాబట్టి మ్యాక్సిమం అతనికి స్ట్రైక్ చేయడానికి ప్రయత్నించాడు. 38 బాల్స్లో 3 4లు 5 6లతో 105 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేయడం జరిగింది. తర్వాత వైభవ్ సూర్యవంశీ అనుషుల్ కంబోజ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత జురేల్ వచ్చి 18 పరుగులు కొట్టాడు. జురేల్ని కూడా అనుషుల్ కంబోజ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత రియాన్ పర్గాన్ వచ్చి 14 పరుగులు కొట్టి ఓవరాల్గా మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. 12.1 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 128 పరుగులు, అదైతే 127 పరుగులు టార్గెట్ ఉందో ఆ టార్గెట్ అయితే 128 పరుగులు చేసి టార్గెట్ అయితే ఫినిష్ చేయడం జరిగింది. ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ మొదటి విజయాన్ని హోమ్ టీంలో సంపాదించుకోవడం జరిగింది. అండ్ 3 మ్యాచ్లో కూడా హోమ్ టీమ్సే చేజింగ్ తీసుకొని గెలవడం జరిగింది. బట్ ఏంటంటే నిన్న సిఎస్కేని చూస్తే ఎక్కడో చిన్నగా అప్పా అని అనిపించింది. ఎలాంటి టీం 5 ట్రోఫీలు కొట్టిన టీం ఈ విధంగా బ్యాటింగ్గా అని చెప్పి ఎక్కడో అనిపించింది. బట్ ఏంటంటే కొన్నిసార్లు అవుతుంది. తొందరగా తలా టీంలోకి తిరిగి రావాలని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే తలా బ్యాటింగ్ చేస్తాడా లేదా అని పక్కన పెడితే తలా సూచనలు సలహాలు టీంకి చాలా అవసరం. ఇప్పుడున్న పొజిషన్లో ఇంకా చాలా అవసరం. మొదటి మ్యాచ్లో అయితే చాలా ఘోరంగా విఫలం కావడం జరిగింది. మరి తర్వాత వచ్చే మ్యాచ్లో సిఎస్కే ఏ విధంగా కంబ్యాక్ చేస్తుంది అని చూడాలి. సో ఇదంతా పక్కన పెడితే ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ జీటీ గుజరాత్ టైటన్స్కి అయితే మ్యాచ్ జరగబోతుంది. ఒక సైడు శ్రేయస్ అయ్యాడు, ఇంకో సైడు శుభ్మన్ గిల్, వీళ్ళిద్దరికి మ్యాచ్ జరగబోతుంది. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈరోజు మ్యాచ్లో, పంజాబా లేకపోతే జీటీనా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఓవరాల్గా ఏదనమాట మరి ధోని లేని లోటు నిన్న మీకు సిఎస్కే టీంలో కనిపించిందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.